హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కడుపు తెలుగింటి రుచులు. ఈరోజు వచ్చేసి నేను ఇంట్లో బగార్ రైస్, దీనిలో కాంబినేషన్గా గుత్తి వంకాయ కర్రీ. గుత్తి వంకాయ మాదిరి కాకుండా ఇలా వంకాయలు అనేటివి స్లైసెస్గా కట్ చేసుకొని మసాలా అంతా బాగా పడుతుంది. సో మసాలా అంతా బాగా పడే విధంగా నేను స్లైసెస్ కట్ చేసుకొని గుత్తి వంకాయ కర్రీ అయితే చేశాను. మీరు కూడా తప్పకుండా చూడండి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది. ఇది ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనం ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ తీసుకున్న తర్వాత ఇందులోకి ఈ ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేసేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఎందుకంటే ధనియాలను మనం హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మారిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది నువ్వులు అనేది మస్ట్ అండ్ షుడ్. మంచి ఆరోమా వస్తుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మనం కర్రీలో నువ్వులు మసాలా కర్రీలో వేసుకోవడం వల్ల ఆ టేస్టే వేలు, ఆరోమా కూడా చాలా బాగుంటుంది. నువ్వులను వేయించుకొని నెక్స్ట్ వచ్చేసి పల్లీలను కూడా వేయించుకోవాలి. పల్లీలు మనం వేసుకోవడం వల్ల స్ట్రక్చర్ బాగా వస్తుంది, గ్రేవీ అనేది చాలా చిక్కగా జ్యూసీగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక వెడల్పాటి గిన్నెలో వచ్చేసి మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ వంకాయలను కట్ చేసుకునేటప్పుడు నసరు వాసన రాకుండా సాల్ట్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసేసుకున్న తర్వాత వంకాయలను ఇలా మనము ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసేసుకొని మనము అంతా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ చింతపండు కూడా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో మనము 2 or 3 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకొని మనము పోపుకు సంబంధించినవి మినుములు, నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇలా మనం పోపుకి పచ్చిశనగపప్పు ఇలా ఏం కావాలంటే పచ్చిమిరపకాయలు ఇలా ఏం కావాలంటే అవన్నీ వేసేసుకొని మనము లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. బాగా స్లో ఫ్లేమ్లోనే ఇది బాగా వేయించాలి. ఎందుకంటే బాగా వేయించాలంటే కనుక మినుములు ఎంత బాగా వేగితే మనకు అంత టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ మనం చీలికలుగా కొంచెం ఘాటు పెట్టేసుకొని పచ్చిమిరపకాయలు ఇందులోకి వేసుకోవాలి, నడుచుకోవడానికి బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఈ స్టేజ్లోనే మనం ఆనియన్స్కి పచ్చిమిరపకాయలు ఉప్పు బాగా పట్టాలి కాబట్టి మనము ఉప్పు తర్వాత పసుపు ఇందులోనే యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్స్కి ఉప్పు పసుపు బాగా పట్టింది అనుకో కర్రీ కూడా మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనము చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను ఇందులోకి వేసేసుకొని మనం స్లో ఫ్లేమ్లోనే దీన్ని బాగా కలియబెట్టి పైనుంచి కిందికి ఉప్పు పసుపు ఇవంతా పోపు అంతా బాగా కలిసే విధంగా మనము బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము ఏవైతే మనము వేయించుకున్న ధనియాలని మిక్సీ జార్లో ఫస్ట్ ఎలా పట్టాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ధనియాలని మనం వేసుకొని ధనియాలు నువ్వులు వేసుకొని మిక్స్ పట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకున్న తర్వాత అది మిక్స్ అయిన తర్వాత చింతపండు వేసుకోవాలి. చింతపండు మిక్స్ అయిన తర్వాత ఇంకా వెల్లుల్లి రెబ్బలు, ఇంకా నెక్స్ట్ ఆనియన్స్, ఇంకా ఉప్పు కారం ఇవన్నీ వేసేసుకొని మిక్స్ పట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ స్టేజ్లోనే మనం టమాటా ముక్కలు అనేది వేసుకోవాలి. ఎందుకంటే అది అడుగు అంటుతుంది కదా, వాటర్ లేదు కాబట్టి కొన్ని టమాటాలు వేస్తే కనుక అందులో ఉండే వాటర్ దాంట్లోకి వచ్చి అడుగు అంటకుండా ఉంటుంది. ఇదే సేమ్ టైం దీంట్లోకి కారం పొడి వేసుకోవాలి. నేను మామూలుగా అయితే మసాలాలో ఎండుమిర్చి వేసి పడదాం అనుకున్నా కానీ మర్చిపోయాను. ఎండుమిర్చి వేసి పడితే కనుక మనకు కర్రీ అనేది మరింత టేస్టీగా వస్తుంది. ఇలా వేసుకున్న ఈ మసాలాని ఇందులోకి వేసేసుకొని బాగా కలియబెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉడకబెట్టుకొని తర్వాత మిక్సీ జార్లో ఉండే వాటర్ని వేసేసి బాగా మిక్సీ జార్ను కలుపుకొని మొత్తం వాటర్ అంతా ఇందులోకి వేసేసుకొని ఇంకా సరిపడినంత వాటర్ వేసేసుకొని మనము ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ కర్రీ అనేది చేయాల్సి ఉంటుంది. కర్రీ అయితే మాత్రం మనకు చపాతీలోకి కానీ రొట్టెలోకి కానీ రైస్లోకి కానీ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసేసి కర్రీ ఎలా ఉందో నాకు చెప్పండి. ఇంకా ఏమైనా కడప స్టైల్ వంటకాలు కానీ రాయలసీమ స్టైల్ వంటకాలు కానీ ఏవైనా నన్ను వండమని చెప్పండి, వీడియోస్లో పెట్టమని చెప్పండి. నేను ఖచ్చితంగా యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా ఎవరికైనా తెలియకుంటే నా ఛానల్ని కొంచెం పరిచయం చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను ముందు చాలా మంచి వీడియోస్ కుకింగ్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి కొయ్యగూర ఫ్రై అయితే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.